ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు డబుల్ అవుతుందో తెలుసుకోవడానికి మీరు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 సెకండ్స్‌లో రూల్ ఆఫ్ 72తో చెప్పేయొచ్చు. అది ఎలా అంటే రూల్ ఆఫ్ 72 అంటే 72ని మీ ఎక్స్‌పెక్టెడ్ రిటర్న్‌తో డివైడ్ చేస్తే మీ డబ్బులు డబుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలిసిపోతుంది. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్‌డి తీసుకుందాం. సపోజ్ మీరు ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేశారు. ఇంట్రెస్ట్ రేట్ 7% ఉంది అనుకుందాం. 72 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 10.2 ఇయర్స్ అన్నమాట. అంటే మీ 1,00,000 2,00,000 అవ్వడానికి 10 ఇయర్స్ పడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అదే మీరు ఒక ఇండెక్స్ ఫండ్ లేదా మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి 12% రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనుకుందాం. అంటే 72 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇయర్స్. చూసారా? రిటర్న్స్ 12%కి పెరిగితే మీ డబ్బులు డబుల్ అవడానికి జస్ట్ 6 ఇయర్స్ మాత్రమే పడుతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఒక్కటే. రిటర్న్స్‌లో 5% డిఫరెంట్ వచ్చినా మీ డబ్బులు డబుల్ అయ్యే టైంలో 4 ఇయర్స్ సేవ్ అవుతుంది. దీన్నే మనం కాంపౌండింగ్ పవర్ అంటారు. వాల్యుయేషన్‌లో కూడా అంతే. మన ఒక కంపెనీ హై గ్రోత్ లో ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తే దాని ఇంట్రెన్సిక్ వాల్యూ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఇయర్స్ లో డబుల్ అవుతుంది? కామెంట్ చేయండి. ఫర్ మోర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.